గడ్డం సంతోష్ ఆయన సెకండ్ బైపీసీ. అయితే మార్నింగ్ 6:40 వరకు మాకు 5 o'clock నుంచే గ్రౌండ్ యాక్టివిటీస్ ఉంటాయి, లేపుతాము. ఆ లేపిన తర్వాత అన్నీ కూడా బాగానే చేసిన తర్వాత 6:40 తర్వాత వాళ్ళకి పర్సనల్ టైం అనేది ఉంటుంది. వాళ్ళు ఇక పర్సనల్ అంటే అన్నీ కంప్లీట్ చేసుకుంటారు. ఆ టైంలో ఎవరికి చెప్పకుండా ఇటు రావడం జరిగింది. రీజన్స్ అయితే ఏమి ఇంకా తెలియట్లేదు నాకు కూడా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇట్లా ఉంది పొజిషన్. మేమైతే పోలీస్ వాళ్ళకి ఇంటిమేట్ చేసాము, చేసే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు బాడీ అయితే ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. వాస్తవానికి గురుకులాలంటే మొత్తం పూర్తి స్థాయిలో లోపల ఉండాలి. ఏ మాత్రం అవసరం ఉన్నా కూడా అక్కడ పేరెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్లు బయట వాళ్ళ సామాన్లు అవసరం ఉంటే తీసుకురావాలి. కానీ ఈ రోజు దానికి విరుద్ధంగా పిల్లలు వారు బయటకు వచ్చి అసలు సమాచారం ఏ విధంగా వాళ్ళు ఇచ్చి బయటకు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారని కూడా తెలియనటువంటి పరిస్థితులు ఈరోజు గురుకులు ఉంది. అసలు ఈ వేల్పూర్ గురుకుల ఇక్కడికి రావడానికి పూర్తిగా పీడిఎస్ విద్యాసంఘం గతంలోనే మేము వ్యతిరేకించడం జరిగింది. అసలు ఒకటే గురుకుల పాఠశాలలో రెండు ఎట్లా నడిపిస్తారని చెప్పేసి కూడా మేము ఉన్నతాధికారులు చేస్తే వారి మీద దున్నపోతు మీద పడిన వర్షం ఎట్లయితే ఉంటుందో ఈ విధంగా వాళ్ళు వివరించడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా మేము ఏమంటామంటే పిల్లగాడు బయటకు రావడానికి కారణం ఎవరు, అసలు ఆయన పంపేయడానికి కారణం ఎవరు కూడా ఈ పద్ధతిలో కూడా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. మాకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు లోపల వెళ్ళి టీచర్లు కూడా మీరు ఏం చెప్పొద్దని చెప్పేసి కూడా చెప్పేటండి మా ముందు చెప్పారు. ఇక లోపల కూడా చెప్తారు. అధికారులకు చెప్పేది ఏంటంటే టీచర్ లేకుండా పిల్లల దగ్గరికి వెళ్ళి కూడా మీరు విచారణ జరిపించాలా, మేము కూడా పీడిఎస్ బృందంగా కూడా కలిసి మేము విచారణ కోసం వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా దీనిపైన స్పష్టమైనటువంటి విచారణ జరిపించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.